ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కోర్టు బయటకు వచ్చిన లాయరు కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్తో చెప్తూ ఉంటాడు. కోర్టుకి సాక్ష్యాలు కావాలి. నా ప్రయత్నం నేను చేశాను. కళ్యాణ్ ఏ తప్పు చేయలేదని, అనామిక ఇదంతా కావాలనే చేసిందనే దానికి సాక్ష్యం ఉంటే కోర్టు నమ్ముతుంది. అప్పుడే కళ్యాణ్ ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా బయటపడతాడు. అలాంటి సాక్ష్యం ఏదైనా ఉంటే చెప్పండి అని తను చెప్తూ ఉంటే ఇక దాని లక్ష్మి భార్యాభర్తల మధ్య జరిగిన సంఘటనలు, భర్త భార్యని ఎంత ప్రేమగా చూసుకున్నాడనే దానికి సాక్ష్యాలు ఎక్కడి నుంచి తేవాలి లాయర్ గారు అని తను అంటూ ఉంటే ఇక అక్కడికి వచ్చిన అనామిక వాళ్ళ దగ్గర అలాంటి సాక్ష్యాలు ఏమి ఉండవు లాయర్ గారు. నా భర్త నన్ను ప్రేమగా చూసుకుంటే కదా సాక్ష్యాలు ఉండడానికి. ఇంట్లో వాళ్ళందరూ నన్ను బాధ పెట్టిన వాళ్ళే, టార్చర్ పెట్టిన వాళ్ళే. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నన్ను క్షమాపణ అడిగి నన్ను ఇంటికి తీసుకెళ్తారేమో అడగండి అత్తయ్య అని తను చెప్తూ ఉంటే దాని లక్ష్మి కోపంతో అంటూ ఉంటుంది. నువ్వు నన్ను అత్తయ్య అని పిలువకు, నాకు కంపరంగా ఉంది. నా కొడుకును కూడా కాదని నిన్ను ప్రేమగా చూసుకొని నువ్వు చేసిన తప్పుల్ని వెనకేసుకొచ్చిన దానికి నాకు బాగా బుద్ధి చెప్పావు అని తను అంటూ ఉంటుంది. ఇక కళ్యాణ్, ఒకప్పుడు నువ్వు ప్రేమించావంటే నమ్మి మోసపోయాను, మళ్ళీ నేను మోసపోవడానికి సిద్ధంగా లేను అని తను చెప్తుంటే ఇక అనామిక సరే అయితే రేపు కోర్టులోనే తేల్చుకుందామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజు కూడా కళ్యాణ్తో చెప్తూ ఉంటాడు, నువ్వేం భయపడకు కళ్యాణ్, అన్నీ నేను చూసుకుంటానని తను చెప్తూ ఉంటే ఇక పోలీసులు కళ్యాణ్ తీసుకుని వెళ్ళబోతూ ఉంటారు. ఇక అక్కడే ఉండి ఇదంతా చూస్తూ ఉన్న రుద్రాణి, రాహుల్ మాట్లాడుకుంటూ ఉంటారు. నేను చెప్పిన ప్లాన్ అమలు చేసావా అని రుద్రాణి అంటూ ఉంటే రాహుల్, చేశాను మమ్మీ, మన వాళ్ళు ముగ్గురిని తీసుకొచ్చాను, వాళ్ళు మహిళా మండలి సభ్యులతో కలిసిపోయి ఏం చేస్తారో చూడు అని తను చెప్తూ ఉంటే ఆ ముగ్గురు ఆడవాళ్ళు మహిళా మండలి మహిళతో కలిసిపోయి కళ్యాణ్ గురించి బ్యాడ్గా మాట్లాడుతుంటారు. డబ్బుందన్న అహంకారంతో భార్యని టార్చర్ పెట్టే వాళ్ళని ఊరికనే వదలకూడదు. కోర్టు శిక్షించే వరకు మనం ఎదురు చూడకూడదు, మనమే ఆ పని చేయాలని వాళ్ళు తీసుకువచ్చిన కోడిగుడ్లు, టమాటాలని కళ్యాణ్ మీదకి విసిరి కొడుతూ ఉంటారు. ఇక పోలీస్ వాళ్ళు ఆపండే నరుస్తూ ఉంటే వాళ్ళు ఆగకుండా అలాగే వేస్తూ ఉంటారు. ఇక ఇంతలో రాజు, కావ్య వచ్చి కళ్యాణ్కి అడ్డుగా నిల్చుకొని ఆపండే నరుస్తూ ఉంటారు. ఇదంతా చూస్తూ ఉన్న రుద్రాణి, రాహుల్కి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక వెళ్ళబోతూ వెనక్కి తిరిగిన అనామిక కూడా ఆ సీన్ చూసి చాలా సంతోషపడిపోతూ ఇక అక్కడి నుంచి వెళ్తుంది. పోలీసులు గట్టిగా అరిచేసరికి ఆ ముగ్గురు మహిళలు టమాటాలు, కోడిగుడ్లు వేయడం ఆపేస్తారు. ఇక పోలీసు వాళ్ళు కళ్యాణ్ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతారు. రాజు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఒక ఆడదానికి అన్యాయం జరిగిందంటే తన వెనక నిలబడి పోరాటం చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. కాకపోతే కేసు పెట్టిన మనిషి తప్పుడు కేసులు పెట్టింది. నిజం బయటపడిన రోజు మీరంతా బాధపడతారు అని చెప్తూ ఉంటాడు. అప్పుని కోర్టుకి రమ్మన్నారని తెలిసి కనకం కోపంగా, నా కూతుర్ని నేను ఎక్కడికి పంపను, భార్యాభర్తలు కొట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, విడాకుల కోసం కోర్టుకి వెళ్ళారు, మధ్యలో నా కూతుర్ని ఎందుకు కోర్టుకి పంపించాలి, నేనైతే పంపనంటే పంపనని చెప్తూ ఉంటుంది. మనం పంపకపోతే పోలీసులే వచ్చి తీసుకెళ్తారని కనకం వాళ్ళ ఆయన చెప్తూ ఉంటే రానివ్వండి, వాళ్ళని కూడా దులిపి పారేస్తానని అరుస్తూ ఉంటుంది. ఇక అప్పు వాళ్ళ అమ్మను కూర్చోబెట్టి నిదానంగా చెప్తూ ఉంటుంది. కళ్యాణ్కి అనామికకి గొడవ జరిగిన దానికి కారణం నేనేనని అనామిక కోర్టులో ప్రూవ్ చేసింది. కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళాలి, నాకేం కాదని తను చెప్తూ ఉంటుంది. ఇక రాజు వాళ్ళ ఇంట్లో అందరూ కళ్యాణ్ గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటారు. ఇక రాజు వాళ్ళ తాతయ్య అయితే ఈ ఇంటి గౌరవం, ప్రతిష్ట మంట కలిసిపోయినాయి. కుటుంబం మొత్తాన్ని కోర్టు బోనెక్కిచ్చింది ఆ అనామిక. మన కుటుంబం కానీ కళ్యాణ్ కానీ తనని ఏ రోజు బాధ పెట్టలేదు. తను ఏం ఆశించి ఇలా చేస్తుంది అని తను బాధపడుతూ ఉంటే ఇక రాజు వాళ్ళ నానమ్మ కూడా అంటూ ఉంటుంది, అనామిక చేసిన పని వల్ల ఇంట్లో వాళ్ళందరూ బాధపడాల్సి వస్తుంది. వాళ్ళ అమ్మని, నాన్నని పంచాయతీకి పిలిచింది. పెద్దవాళ్ళు మాట్లాడుకొని తన కాపురం నిలబెడతారని ఎదురు చూడకుండా అందరితో నోటికొచ్చినట్టుగా మర్యాద, గౌరవం లేకుండా మాట్లాడింది. టీవీలో మాట్లాడింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, కోర్టుకి కూడా వెళ్ళింది. ఒకప్పుడు పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూసేవాళ్ళు. కళ్యాణ్ ప్రేమించాడనే ఒక కారణంతో ముందు వెనక ఆలోచించకుండా వాళ్ళ పరిస్థితులు ఏంటో తెలుసుకోకుండా పెళ్లి చేసిన దానికి ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది అని తను చెప్తూ ఉంటుంది. ఇక దాని లక్ష్మి, ఇప్పుడు అవన్నీ మనం ఆలోచించాల్సిన టైం కాదత్తయ్య, కళ్యాణ్ని జైలుకి పోకుండా ఏం చేస్తే తను బయటికి వస్తాడు అనే దాని గురించి ఆలోచించాలి అని తను చెప్తూ ఉంటే ఇక సుభాష్ అంటూ ఉంటాడు, అయితే ఏంటి దాని లక్ష్మి నువ్వు చెప్పేది, మనందరం వెళ్ళి ఆ అనామిక కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడి తనని ఇంటికి తీసుకురమ్మంటావా ఏంటి అని తను అంటూ ఉంటే ఇక దాని లక్ష్మి, తప్పదు బావగారు, అలాగే చేయాలి, ఇక మనకు మరో మార్గం లేదు కదా అని తను చెప్తూ ఉంటే ఇక అపర్ణ అంటూ ఉంటుంది, నీ బాధ నాకు అర్థమవుతుంది దాని లక్ష్మి, తెలియక చేసిన పిల్లయితే సర్ది చెప్పి తీసుకురావచ్చు, కానీ అనామిక మన కుటుంబం మీద కక్షగట్టి భర్తను కూడా జైలుకి పంపడానికి సిద్ధపడిందంటే
తనని క్షమించి ఇంటికి తీసుకొస్తే పక్కలో పావునుంచుకున్నట్టే. ఇక మనలో తప్పులు వెతుకుతూనే ఉంటుంది. మనం అందరం తనకి అణిగిమణిగి ఉండాల్సిందే అని తను చెప్తూ ఉంటే ఇక దాని లక్ష్మి ఎంతసేపు ఇంటి గురించే మాట్లాడతారు తప్ప నా కొడుకు గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అని అంటూ ఉంటే ఇక కోపం వచ్చిన ప్రకాశం గట్టిగా అరుస్తూ ఉంటాడు. నీ కొడుకు గురించి ఎవరు పట్టించుకోవడం లేదా? ఇప్పుడు వీళ్ళంతా కోర్టుకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది? నీ ఒక్కదానికే కొడుకున్నట్టు మాట్లాడుతున్నావు. ఆ కొడుకు చెప్పింది ఏ రోజన్నా విన్నావా? తను అప్పు విషయంలో చెప్పింది నమ్మావా? ఎంతసేపు కోడల్ని వెనకేసుకురావడం, ఈ ఇంటికి మహారాణిని చేయాలని ఆలోచించడం, ఇదంతా నువ్వు ఇచ్చిన అలసే కదా. భర్తతో లెక్క లేకుండా మాట్లాడినా, మామగారిని మాట్లాడినా, ఇంట్లో వాళ్ళందరితో గౌరవ మర్యాద లేకుండా మాట్లాడినా నీకు చీమ కుట్టినట్టు కూడా లేదా అని అరుస్తూ ఉంటాడు ప్రకాశం. ఇక రాజు తనని ఆపుతూ ఉంటాడు. ఆవేశపడకు బాబాయ్, ఒకప్పుడు నేను తప్పు చేశానంటే నా వెనక ఎవరూ నిలబడలేదు, ఒక్క నా భార్య మాత్రమే నిలబడింది. ఇప్పుడు కళ్యాణ్ ఏ తప్పు చేయకపోయినా అనామిక తనని కోర్టుకి తీసుకెళ్ళింది. ఇప్పుడు మనం తగ్గి తనని ఇంటికి తీసుకొస్తే ఈ కుటుంబాన్ని 4 రోజుల్లో ముక్కలు చేస్తుంది. ఇక కళ్యాణ్ని మన నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. అందుకు మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఇక జరగబోయేది ఇదే అని తను చెప్తూ ఉంటాడు. ఇక దాని లక్ష్మి నా కొడుకు ఏ తప్పు చేయలేదు, తనని ఎవరు కాపాడతారని ఏడుస్తూ ఉంటుంది. ఇక సుభాష్ తనని ఓదారుస్తూ ఉంటాడు. కళ్యాణ్కి అన్యాయం జరిగితే అందరం చూస్తూ ఊరుకుంటామా, నువ్వు ధైర్యంగా ఉండని తను చెప్తూ ఉంటాడు. ఇక అపర్ణ అంటూ ఉంటుంది, జరిగేది చూస్తుంటే అనామిక కళ్యాణ్కి శిక్ష పడాలని అనుకోవడం లేదనిపిస్తుంది. మనందరినీ కోర్టుకు లాగి మనల్ని బెదిరించి భయపెట్టి మనందరినీ తన కాళ్ళ దగ్గరికి రప్పించుకోవాలనుకుంటుందని అనిపిస్తుంది. అలాంటి దుస్థితి మన కుటుంబానికి ఎప్పటికీ రాకూడదు. అలా జరగకుండా ఉండాలంటే అనామిక దోషి అని నిరూపించే దిశగా మనం ఆలోచించాలి అని తను అంటూ ఉంటే ఇక దాని లక్ష్మి కోర్టుకి సాక్ష్యాలు కావాలి కదా, అవి మన దగ్గర ఎక్కడున్నాయి అని తను చెప్తూ ఉంటుంది. ఇక రాజు కూడా నువ్వు భయపడకు పిన్ని, ఏం చేసైనా సరే కళ్యాణ్ నేను బయటికి తీసుకొస్తానని తను చెప్తూ ఉంటాడు. కళ్యాణ్ ఏ తప్పు చేయలేదని నిరూపించి కళ్యాణ్కి శిక్ష పడకుండా బయటికి తీసుకురావాలంటే సాక్ష్యం కావాలి. ఆ సాక్ష్యం అనామిక దగ్గర నుంచే తీసుకోవాలని కావ్య నేరుగా అనామిక ఇంటికి వెళ్తుంది. ఇక తనని చూసి దుగ్గిరాల వాళ్ళ ఇంటికి వచ్చి 10 లక్షల చెక్కు కోసం మీ అమ్మ నాన్న నీ చేత దొంగతనం చేయించారంటే వాళ్ళకి ఎన్ని కోట్ల అప్పు ఉంది, ఆ అప్పు తీర్చడానికే కదా కళ్యాణ్ మీద కేసు పెట్టి తన మీద ఒత్తిడి తెస్తున్నావు అని కావ్య అంటుంటే, అవును, నా పుట్టింటి వాళ్ళ అప్పు తీర్చడానికి కళ్యాణ్ మీద కేసు పెట్టాను, అందుకే కళ్యాణ్ దిగి రాక తప్పదు, ఆస్తి మొత్తం నా చేతిలో పెట్టక తప్పదు, చూస్తూ ఉండు, నేను అనుకున్నదే జరుగుతుంది అని సమాధానం చెప్తూ ఉంటుంది అనామిక. అనామిక దగ్గర నుంచి సాక్ష్యం సంపాదించిన కావ్య కోర్టులో తనకి దిమ్మ తిరిగేలాగా ఎలాంటి షాక్ ఇవ్వబోతుందో జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.